సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసును కోర్టు జూలై 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా హీరో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా వర్చువల్ విధానంలో కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో అధిక సంఖ్యలో కోర్టుకు హాజరైనప్పటికీ ఇద్దరు మాత్రం హాజరు కాలేదని న్యాయవాది వెల్లడించారు. దీంతో తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన ఆసక్తి నెలకొంది. ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసును నాంపల్లి కోర్టు జూలై 6వ తారీఖు వాయిదా వేస్తూ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే కేసుకు సంబంధించి నిందితులందరూ కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా ఈ యొక్క కోర్టుకు సంబంధించి హాజరయ్యారు. అయితే ముందస్తు షెడ్యూల్ నేపథ్యంలో షూటింగ్ ఉంది కాబట్టి తాను విచారణకు హాజరవ్వట్లేదు అని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తను విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా అల్లు అర్జున్ సంబంధించి న్యాయవాది యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన కొద్దిసేపటి క్రితం విచారణ కూడా కొనసాగింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిటిషన్ కూడా కోర్టు అనుమతి ఇచ్చినా అయితే ఎప్పుడు దీనికి సంబంధించి అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కోర్టు సంబంధించి ఈ యొక్క వాయిదాను మాత్రం జూలై 6వ తారీఖున వాయిదా వేసి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే పుష్ప 2 సంబంధించి ఈ యొక్క బెనిఫిట్ షోలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క తొక్కిసలాట కూడా జరిగింది. అందులో మాత్రము దీనికి సంబంధించి A11గా అల్లు అర్జున్ని ఇటు పోలీసులు కూడా ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు. అయితే అంతేకాకుండా ఛార్జ్షీట్లో కొన్ని ఆ యొక్క 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అందులో కొన్ని సాక్ష్యాధారాలను కూడా పోలీసులు పొందుపరిచిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు సాక్ష్యాధార ఆధారంగానే ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా 6వ తేదీన దీనికి సంబంధించి మరోసారి అందరూ కూడా హాజరు కావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము అల్లు అర్జున్ 6వ తారీఖున మాత్రము హాజరవుతారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.